ఈరోజు మాది సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ. సో మేము ఫస్ట్ అయితే పొద్దున్నే రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్తున్నాం. అక్కడ నుంచి మా హస్బెండ్ చిన్న ప్లాన్ చేశాడు, కానీ అది ఈరోజు వర్షం వల్ల క్యాన్సిల్ అయింది. సో అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ముందైతే మా ఇద్దరికి వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్పండి గైస్, ఓకేనా? మేము కలకాలం ఇలాగే కొట్టుకుంటూ తిట్టుకుంటూ సుఖంగా సంతోషంగా జీవించాలని మీరైతే నన్ను విష్ చేయండి, ఓకేనా? రెడీ అయ్యాక టెంపుల్కి స్టార్ట్ అయ్యే ముందే మేము ఒకరికొకరం సర్ప్రైజ్ చేసుకున్నాము మా గిఫ్ట్స్ తోటి. అది చూసేయండి. తర్వాత విక్టోరియాలోనే ద బెస్ట్ టెంపుల్ని చూపిస్తాను మీకు. స్వరోస్కినా ఇంటి గోల్డెన్ డైమండ్స్ అంత లేదు, అంత బడ్జెట్ లేదమ్మా. చిన్న అంత బడ్జెట్ లేదండి. ప్యాకింగ్ చాలా బాగుంది. అసలు ఎప్పుడు తీసుకున్నావు? నాకు చెప్పను కూడా చెప్పలేదు. ఎప్పుడైనా ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది. ఏంటి చిన్నది? ఇయర్ రింగ్సా? చూడు, బ్రేస్లెటా? అయ్యో ఎంత బాగుంది. నేను పెట్టుకుంటే ఇప్పుడే వాచ్ తీసేస్తా, బ్రేస్లెట్ పెట్టుకొని వస్తా. అయ్యో ఎంత క్యూట్ ఉందో అసలు. నీ సెలక్షనేనా? చాలా బాగుంది చిన్న. నువ్వు కింద పెట్టు. అందుకే చిన్న ఇద్దరం ఒకరికొకరం హ్యాపీ యానివర్సరీ. ఆగు, మొన్న హాఫ్ అన్ అవర్ లేట్ అయింది దీనికోసమేనా? అవును, లేదు మంచిగా ఇటు తిప్పి చూడు. ఏంటి చిన్న అది? నువ్వు ఊరికే గోర్లు కొరుకుతున్నావు కదా, క్యూట్గా ఉంది. నీకోసమే స్నోమ్యాన్ సింబల్ ఆఫ్ హ్యాపీ సోల్ అంట. సో నువ్వు నా హ్యాపీ సోల్ కదా, అందుకే కోల్స్కి కొన్నావేంటి మొన్న వచ్చేటప్పుదారులో? కోల్స్లో అవి దొరుకుతాయా చిన్న? జోక్ చేస్తున్నావు కానీ చూడాలి షాప్ ఉందా మధ్య ఇప్పుడు గమనించలేదు. అసలు తెలుసా, నా దగ్గర కార్డ్ లేదు, క్యాష్ తీసుకెళ్ళలేదు. రేపు యానివర్సరీ ఏం చేయాలని అన్నప్పుడు మధ్యలో నేను ఒకరోజు ఒక షాప్ చూసాను అనమాట. అవన్నీ గిఫ్ట్ల షాప్, కానీ నా దగ్గర లేదు. లక్కీగా మొన్న చేంజ్ ఉంది చూసావా, నా దగ్గర ఎక్కువ చేంజ్ ఉంది, అది బ్యాగ్లోనే ఉంది. అయితే ఇంక అప్పటికప్పుడు నీకు ఏదో ఒకటి కొంచెం టీజింగ్గా ఇద్దామని షూ కొనిద్దాం అనుకున్నా కదా, బట్ కంఫర్టబుల్గా ఉంటుంది, అది సర్ప్రైజ్లా ఉండదని తీసుకున్నా. డబ్బానే కాస్ట్లీ అనుకుంటా. అవును, బాక్సే కాస్ట్లీ. బాగుందా? నీకు షూ కొనిస్తాలే, ఇది చిన్న సర్ప్రైజ్. ఎక్స్పెక్ట్ చేసావా నేను ఇస్తా అని? లేదు, మీ దగ్గర ఏం లేవు కదా కార్డు. చిన్న నీకు చాలా యూస్ఫుల్ చిన్న, నువ్వు ఊకే గోర్లు కొరుకుతావు కదా. ఇగో అది నువ్వు ఎప్పుడు ఇంటికి వచ్చినా నాకు తెలుస్తుంది. పక్కన బండి. ఎస్ మైక్. ఏమండి శ్రీవారు, మన యానివర్సరీ కదా, సో మన పెళ్ళైనందుకు ఎలా ఫీల్ అవుతున్నావు చిన్న? బాధగా ఫీల్ అవుతున్నావా? కార్ ఆపేవా పక్కకి? పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నావు మైకి మధ్య, ఏం చేసినా కానీ దొరకట్లేవు అసలు. థ్యాంక్ యూ. ఎవడో వర్షం ఉందని ఈవెంట్ క్యాన్సిల్ చేశాడు. ఇప్పుడు చూస్తేనేమో మంచి క్లియర్ స్కై ఉంది. ఏందో ఏమో గైస్. సో గైస్ మనం టెంపుల్కి రీచ్ అయ్యాం. ఇది టెంపుల్ క్యాంటీన్. సో అటు లోపలికి టెంపుల్ ఉంటుంది. సో గైస్ మేము ఇప్పుడే టెంపుల్కి వచ్చాము. ఇది శివ విష్ణు టెంపుల్ అనమాట. చాలా అంటే చాలా ఫేమస్. అసలు టెంపుల్ చూస్తే మీరు ఇండియాలో ఉన్నారా ఆస్ట్రేలియాలో ఉన్నారా అని అడుగుతారు, అంత బాగుంటుంది. నేను ఫస్ట్ టైం నా బర్త్డేకి వచ్చాను. నేను ఫస్ట్ 2024లో ఇక్కడికి వచ్చినప్పుడు నా బర్త్డేకి మా హస్బెండ్ తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు మా సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీకి వచ్చాము. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చూపిస్తాను. లోపలికైతే ఫోన్ ఎలా ఉండదు, బయట టెంపుల్ చూపిస్తాను, ఓకేనా? లెట్స్ గో. సో ఇది టెంపుల్.
ఇక్కడ ఏంటంటే ఫోన్స్ ఎలా ఉండవు అన్నమాట. సో మనము లోపలికి తీసుకెళ్ళలేము. మేమైతే దర్శనం కూడా కంప్లీట్ చేసుకొని వచ్చాము. చాలా అంటే చాలా బాగా జరిగింది టెంపుల్ అయితే ఇది. ఈరోజు చంద్రగ్రహణం ఉందని చెప్పేసి కొన్ని అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. నైట్ దీపోత్సవము సంథింగ్ ఏదో ఉందంట. సో ఇది టెంపుల్. ఇండియానా ఆస్ట్రేలియా అన్నట్టు ఉంటుంది ఇక్కడ టెంపుల్. నెమలులు ఇవన్నీ పెంచుతారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ మాత్రం. బెస్ట్ టెంపుల్. ఇదంతా కూడా క్యాంటీన్ కదా, టెంపుల్ క్యాంటీన్. సో ఇప్పుడు ఇక్కడికే వెళ్ళి మేము టిఫిన్ తినబోతున్నాం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ప్రసాదం లాగా. 9కే ఓపెన్ ఉంటుంది అనుకుంటా కదా లాస్ట్. ఎందుకు ఇది అంతా కూడా టెంపుల్ ఏరియానే. ఆల్మోస్ట్ 2 to 3 acres ఉంటుంది కావచ్చు. చాలా బాగుంటుంది, చాలా బాగా మెయింటైన్ చేస్తారు. అండ్ ఎవ్రీ ఫెస్టివల్ని బాగా సెలబ్రేట్ చేస్తారు. ఈరోజు కూడా ఏదో ఈవెంట్ ఉందంట, రథోత్సవము, కానీ చంద్రగ్రహణం ముందే కంప్లీట్ చేస్తారంట. సో గైస్, యాక్చువల్గా అయితే టెంపుల్లోనే క్యాంటీన్ ఉంటుంది. బట్ మా దురదృష్టం కొద్దీ అది క్లోజ్ అయిందనమాట. సో దానికి దగ్గరలోనే పక్కనే ఇక్కడ రెస్టారెంట్స్ ఉంటే వచ్చాం. లెట్స్ సీ. ఈ రెస్టారెంట్లో ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ అసలు ఎంటర్ అవ్వగానే ఈ స్టాచ్యూని చూసి నేను మెస్మరైజ్ అయిపోయాను. ఎంత పీస్ఫుల్గా, ఎంత బాగా డెకరేట్ చేశారు అసలు. చిన్న హౌ ఇస్ వాడా? అదిరిపోయిందా? బజార్ మోగింది. ఇంకో టిఫిన్ తీసుకొచ్చాడు. అదేంటి నీది? పరోటా. నాది మసాలా దోశ. యమ్మీ ఉంది, చాలా బాగుంది. టిఫిన్ చేశాక మేము ఒక డెస్టినేషన్ని చూస్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి 40 minutes డ్రైవ్లో ఒక మంచి బొటానికల్ గార్డెన్ ఉంది అని విన్నాము. అండ్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ డ్రైవ్ కూడా చాలా బాగుంటుందంట. లెట్స్ సీ హౌ ఇట్ విల్ బీ. సో గైస్, ఆఫ్టర్ దట్ లాంగ్ డ్రైవ్ మేమైతే రీచ్ అయిపోయాము డెస్టినేషన్కి. అండ్ కార్ పార్క్ చేసి ఇప్పుడే వెళ్తున్నాం. ఇక్కడికి వచ్చాము. చూసారా అసలు ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉంటాయంటే, కొన్ని వందల సంవత్సరాల చెట్లు ఉంటాయన్నమాట ఆస్ట్రేలియాలో. ఎక్కడైనా కానీ
గార్డెన్కి వెళ్తున్నాం మనము. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను. సీ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అసలు వెళ్ళిపోవాలనే అనిపించట్లేదు, అంత బాగుంది. చిన్న సే హాయ్. ఓ క్రేజీ హీరో. సో గైస్, వెల్కమ్ టు ఆల్ఫ్రెడ్ నికోలస్ మెమోరియల్ గార్డెన్. సో ఇదైతే ఒక మెమోరియల్ గార్డెన్ అంట, చాలా బాగుంటుందని రివ్యూస్ ఉంటే చూడడానికి వచ్చామన్నమాట. ఇక్కడ గార్డెన్ అంటే ఏం లేదు, చాలా డిఫరెంట్ ఫ్లవర్స్ కానీ ట్రీస్ కానీ లేదంటే యానిమల్స్ ఉంటాయి. చిన్న ఇక్కడ ఉండవు కదా, ఓన్లీ ట్రీస్ ఉంటాయి. చిన్న వాక్వే, వావ్ ఎంత బాగుందో. వా ఇక్కడ వాటర్ ఉంది చిన్న, మంచి బ్రిడ్జ్, వాటరు అటు ఇటు. ఏ మరి లేవుగా. చిన్న ఫ్లవర్స్ చూసినావా? ఒక సినిమాలా ఈ ఫ్లవర్స్ తింటే పాములు ఎక్కువ రోజులు బతికి అని ఏదో మూవీ ఉంటుంది చూడు, ఇంగ్లీష్ మూవీ. వాళ్ళు ఇలాంటి ఫ్లవర్స్ కోసం వెతకనికి పోతారు. అనకొండ దాంట్లో సిరీస్లో ఉంటుంది అనుకుంటా. సేమ్ అట్లనే ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ కూడా. నార్మల్గా ఈ చెట్టుకి ఇవి ఫ్లవర్స్, ఇవి కొన్ని రోజుల తర్వాత అట్లా బ్లూ కలర్గా మారుతాయి అనుకుంటా. ఎంత బాగున్నాయి చూడండి, వావ్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇట్లా గ్రీన్ నుంచి ఇట్లా బ్లూగా మారుతాయి. చిన్న నిజం చెప్పు, వెడ్డింగ్ యానివర్సరీ నన్ను ఏం చేద్దామని తీసుకొచ్చినావు ఇక్కడికి? ఓకే బాగుంది, కానీ ఏంటో బర్డ్ సౌండ్స్ అలా ఉన్నాయి. 2 yearsకే నా మీద అంత కోపం వచ్చింది. ఏంటి చిన్న, ఏం మాట్లాడు. అయ్యో కానీ బాగుంది చిన్న మొత్తం కదా. నేను షూ వేసుకొని రావాల్సింది, బట్ ఇంత స్టీప్గా ఉంటుందని తెలీదు. సో గైస్, ఎవరైనా ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే కొంచెం షూస్ ప్రిఫర్ చేయండి, ఓకేనా? అమ్మ ఎంత పెద్దగా ఉంది చెట్టు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుందో ఇది. లేకంట అసలు దీనికి ఒక లీఫ్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ ఫ్లవరు. ఏం ఫ్లవరో మరి కదా. కదా జామ చెట్టు మధ్యలో మందార పువ్వు ఉన్నట్టే ఉంది కదా. శారీ కట్టుకొని ఇప్పుడు ఎంత హైట్ ఎక్కాలి, అటు చూపించు చిన్ను, అటు చూపించు ఎంత హైట్ ఎక్కాలి. తిరుపతి కొండ ఎక్కాలి ఇప్పుడు నేను.
సో గాయస్ ఎలాగోలాగా కష్టపడి శారీ మీద అయినా సరే అంత పైకి ఎక్కాను. ఇక్కడ కాసేపు రిలాక్స్ అయ్యి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. కాదు ఇవాళ సర్ప్రైజ్లు మీద సర్ప్రైజ్ ఇస్తున్నారంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మనం ట్రిప్లో ఉంటే బాగానే తెప్పించావుగా. బుడిగడ దగ్గర ఇక్కడ ఈ కేసు ఓ గాడ్ థ్యాంక్ యూ చిన్ను. ఎంత సర్ప్రైజ్ చేస్తావు. ఏ కట్ చేద్దాం. మనకి చాలు. అయ్యో సెకండ్ యానివర్సరీ కేక్ కొట్టిగా తీసుకుంటాను. చేస్తా. సో గైస్ కేక్ కూడా కట్ చేసాం. మా హస్బెండ్ నాకు ఇంకొక సర్ప్రైజ్ ఇచ్చారు. సో మరి మేమైతే కేక్ తిన్నాము మా యానివర్సరీ కోసం. సో మీకు కూడా పెడతాను రండి కేక్. మీ బదులు నేను తినేస్తా. నేనైతే అసలు ఫుల్ హ్యాపీ ఉన్నాను ఇవాళ. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా హస్బెండ్ అన్ని సర్ప్రైజ్ ఇచ్చారు. దానికి కూడా కాదు, నాకు తెలియకుండా ఇచ్చారు. అసలు ఎలా మేనేజ్ చేశారో అది నాకు ఇంకా అర్థం కావట్లేదు. బికాజ్ ఈ వీక్ అంతా మేము కలిసే ఉన్నాము. ఎలా ప్లాన్ చేశారో ఎప్పుడు ప్లాన్ చేశారో కానీ మేము ట్రిప్కి వెళ్ళే ముందు మా ఇంట్లో కేక్ లేదు. మేము టెంపుల్కి వెళ్ళి అట్లనే పార్క్ వెళ్ళి వచ్చే లోపే ఇంట్లో ఫ్రిడ్జ్లో కేక్ ఉంది. నాకు అసలు అది అన్ఎక్స్పెక్టెడ్. వాళ్ళ ఫ్రెండ్స్తో తెప్పించాడంట. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ చిన్ను. సరే గాయస్ ఇంక ఈ రోజుకి ఇంతే. వ్లాగ్ అయిపోయింది, మా యానివర్సరీ కూడా అయిపోయింది. ఇంకా డిన్నర్ చేసి పడుకోవడమే. సో సీ యూ గాయస్ ఆన్ నెక్స్ట్ వీడియో. మీరైతే ఇక్కడ దాకా వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నా వీడియో నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయస్.